అయితే ఓకే, మీరు ఎక్కువగా పార్టిసిపేట్ చేసుకుంటూ ఉంటారు కదా, ఈ షూటింగ్స్ అని కూడా పేరు చెప్పారు. సో ఈ షూటింగ్స్ చేసేటప్పుడు అమ్మాయిలు కంఫర్ట్గా ఫీల్ అవుతారా మీరు అలాంటి షూటింగ్ చేసేటప్పుడు? మీరే ఇంతకుముందు విన్నారు కదా, అసభ్యకరంగా కొన్ని ఉంటాయి, అన్నీ చేస్తారు అనట్లేదు, ఆ సీన్స్లలో అమ్మాయిలు ఫ్రీగా కంఫర్ట్గా ఫీల్ అవుతారా? వాళ్ళకి నచ్చే చేస్తారు, నచ్చకుండా అయితే ఏం చేయరు. అంటే కంఫర్ట్గా ఫీల్ అయ్యే చేస్తారా? అంటే ఇప్పుడు రాకేష్ కొరియోగ్రాఫర్ వాళ్ళ భార్య కావచ్చు, బ్రా వేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ చేస్తుంది కదా, అదంతా తన ఇష్టంగా చేస్తుందా? తనకైతే నేను చెప్తుంటా, టు బి హానెస్ట్. కావాలంటే ఆమెను ఇంటర్వ్యూకి తీసుకొస్తాను, అడగండి, కొంచెం మీరు సాంప్రదాయంగా చెయ్యండి అని చెప్తుంటాను. అయినా వినరు. అదంతా ఆమె ఇష్టం, దట్ ఈజ్ అప్ టు హెర్స్. అంటే అదే మీరు వాళ్ళతో తిరుగుతారు కాబట్టి అడుగుతున్నాను వాళ్ళ గురించి. నేను వాళ్ళతో తిరగను, వాళ్ళు మా టీంలో ఉన్నారు. ఓకే, మీరు అందరు కలిసి ఈవెంట్స్ కూడా వెళ్తూ ఉంటారు? ఈవెంట్స్కి వెళ్తుంటాం, అందరు కలిసే ఈవెంట్స్కి వెళ్తారా? బర్త్డేస్, మ్యారేజెస్. ఎక్కువగా నేను, ఉప్పలబాలు, టిక్ టాక్ దుర్గారావు వైఫ్, మా నలుగురు వెళ్తుంటాం. ఈ లక్ష్మి, కనకలక్ష్మి కాదు, తన పేరు ఏదో ఉంటాయి, లోకల్ పిల్ల లక్ష్మి, వీళ్ళందరూ కలిసి మీరు అందరు కలిసి వెళ్తారా ఈవెంట్స్కి? తను బషీర్ మాస్టర్ ఎక్కువ వెళ్తుంది, మాతో తక్కువ. ఓకే, వాళ్ళు మీతో వచ్చినప్పుడు అంటే ఎవరైతే మా పెళ్ళికి రండి ఇలా పేమెంట్ ఇస్తామని వచ్చినప్పుడు ఎలాంటి రిక్వైర్మెంట్స్ చెప్తారు? అంటే మాకు ఇలా డ్యాన్స్ కావాలి, ఇలా అమ్మాయిల పాటకి ఇలా ఇలా చేయాలి అని. నేనైతే ఎక్కువ పాటలు పాడతాను, అప్పుడప్పుడు డ్యాన్సులు కూడా వేస్తుంటాం, నేను, దుర్గారావు, బాలు, మేమంతా. ఎవరికి వచ్చిన కళ వాళ్ళు ప్రదర్శించాలి అక్కడ. ఓకే, బట్ నేనేం అడుగుతున్నాను, ఎవరైతే మీ దగ్గరికి పేమెంట్ తీసుకొని వస్తారో మా పెళ్ళికి రండి అని, వాళ్ళు ఏమైనా రిక్వైర్మెంట్స్ అడుగుతారా? మీరిద్దరు ఇలా చేయాలి, ఇలా చేస్తేనే పేమెంట్ ఇంత ఇస్తాము, లేకపోతే లేదు అని అంటారా? లేదు, అందరికీ తెలుసు మేము ఏం చేస్తాం. స్టేజ్ ఎక్కినాకండి ఇది చేయాలి, అది చేయకూడదు అని ఏం డిమాండ్లు ఉండవు. ఏముంటుంది, జనరల్గా ఉప్పలబాలు యాంకరింగ్ చేస్తాడు, లేకపోతే నేను యాంకరింగ్ చేస్తాను, దుర్గారావు వైఫ్ మేమంతా డ్యాన్స్లు వేస్తుంటాం, సేమ్ పాటలు కూడా పాడుతుంటాం, అంతే. అవే. ఓకే, మీకు ఒక ఈవెంట్కి పేమెంట్ ఎంత వస్తుంది? పేమెంట్ నేనైతే 10,000 తీసుకుంటాను ఒక ఈవెంట్కి. అందరు కలిసి ఎంత తీసుకుంటారు? అందరంటే 5 వెళ్ళాం అనుకో 50,000 తీసుకుంటాం, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ అడిషనల్. మీరు ఈవెంట్స్లో ఎంత తీసుకుంటారు పేమెంట్? ఏంటి ఈవెంట్ అయితే పెర్ హెడ్ 10,000 తీసుకుంటాము, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్, ప్లస్ అకామిడేషన్, ఫుడ్, బెవరేజెస్ అంతా వాళ్ళదే. బెవరేజెస్ అంటే మళ్ళీ బీర్లు అనుకునేవు, ఓన్లీ థమ్స్ అప్. ఇలా మీరు ఒక మంత్లీ ఎంత సంపాదిస్తారు? మంత్లీయా? ఒక నెల ₹1,00,000 వస్తాయి, ఒక నెల 50,000 వస్తాయి, ఒక నెల 30,000 వస్తాయి, ఒక నెల 20,000 వస్తాయి, అంతే. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ అవ్వాలి అని మీరు అనుకున్నారు కాబట్టి, అంటే ఈ విధంగా ప్రజలందరికీ తెలియడం మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా ఎప్పుడైనా? ఎలాంటి సందర్భాల్లో? ఏ విధంగా అంటే ఇప్పుడు అందరు చూస్తే వద్దా నీకు దండం, ఇంకా ఆపు చాలు, ఒకటే రోస్టింగ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు సరే చెప్పండి ఏదో అడుగు. ఉప్పలబాలు బిగ్ బాస్కి వెళ్తున్నాడంటే అని అడుగు. ఈ క్వశ్చన్ వద్దా? లేకపోతే ఏది పాలిటిక్స్ అడుగుతున్నావు, సినిమా రివ్యూస్ అడుగుతున్నావు, పాలిటిక్స్ అడుగుతానని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టి ఏముంది లోపల అని అడుగుతున్నావు. ఈ లోపల ఏముంటుంది? ఓకే అయితే ఓకే, మీ ఫ్రెండ్స్ అందరు కలిసి తిరుగుతూ ఉంటారు కదా, ఎవరైనా? నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరండి, ఉప్పలబాలు, టిక్ టాక్ దుర్గారావు. అలాగే ఈ మధ్యకాలంలో బాగా క్లోజ్ అయ్యాడు బెంగళూరు బుజ్జి. మా నలుగురం కూడా బాగా ఉంటాం అనమాట. ఆ నలుగురు అంటారు కదా, అట్లా ఉంటాం. వైజాగ్ సత్య, ఉప్పలబాలు, టిక్ టాక్ దుర్గారావు, బెంగళూరు బుజ్జి. బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే వెళ్తారా? నేను వెళ్ళను. వెళ్ళరా? నాకు నచ్చదు. ఓకే, ఉప్పలబాలు ట్రై చేస్తున్నాడని విన్నాము. అవును, ఉప్పలబాలు పేరు కూడా వచ్చింది, మా టీవీలో కూడా వచ్చింది, సంతోషమే కదా వెళ్తే. ఆయన డ్రీమ్ కూడా అదే. అయితే వెళ్తాడంటారా? ఆయన డ్రీమ్ అదే. అలాగే టిక్ టాక్ దుర్గారావు డ్రీమ్ కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని, వాళ్ళిద్దరు డ్రీమ్ అది. ఇద్దరు కలిసి బిగ్ బాస్కి వెళ్ళి, వాళ్ళిద్దరు ఒకవేళ బిగ్ బాస్కి వెళ్తే మీ బెస్ట్ ఫ్రెండ్ తీసుకురంటే నన్నే తీసుకెళ్తారు అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆ రకంగా లోపలికి వెళ్తా, కానీ కంటెస్టెంట్గా అయితే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇంత అందమైన ప్రపంచాన్ని వదిలేసి ఆ లోపలికి వెళ్ళి ఒక ఖైదీ నెంబర్ 786 లాగా ఉండడం అంటే నాకు ఇష్టం లేదు. మరి మీకు ఇష్టం లేని దాన్ని మీ ఫ్రెండ్స్ని ఎలాగా వెళ్ళండి? వాళ్ళ ఇష్టం అమ్మా, వాళ్ళ ఇష్టాన్ని మనం గౌరవించాలి. ఆ నలుగురు లాగా ఉంటారు అని చెప్పారు కాబట్టి మీ ఇష్టాలు తన ఇష్టాలు అన్ని కలుపుకొని ఏదైనా. ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉంటారు, 4 పార్టీలకు వేస్తారు ఓటు. ఒకరు తెలుగుదేశంకి వేస్తారు, ఒకరు బీజేపీకి వేస్తారు, ఒక వైఎస్ఆర్సీపీకి వేస్తారు, ఒకరు జనసేనకి వేస్తారు. ఇది కూడా అంతే, ఒక్కొక్కరు అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్స్, దేర్ ఫీలింగ్స్. మీరు ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు? అంటే యూట్యూబ్లో వీడియోస్ నేను 3వ సంవత్సరంలో ఉన్నప్పుడే ఆర్టిస్ట్ అని ఊహించుకున్నాను. ఇప్పుడు దేవుడి దయ వల్ల నేను కొన్ని సినిమాలు చేస్తున్నాను.
మీరు 3వ సంవత్సరంలో ఉన్నప్పుడే ఆర్టిస్ట్ అని ఊహించుకున్నారు. వీళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళారు, ఫ్రెండ్కి వెళ్తే నేనే వెళ్ళాలి అని కూడా ఊహించుకున్నారు. నేను ఊహించుకోలేదు. ఇంతకుముందే అన్నారు కదండి. నేను మామూలు ఒక ఫ్రెండ్గా చూపిస్తారు కదా, అప్పుడు వెళ్తాను. అంతేకాని 100 రోజులు ఉండడం, 30 రోజులు ఉండడం నా వల్ల కాదు. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు బిగ్ బాస్లోకి వెళ్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ అందరిని తెచ్చి చూపిస్తున్నారు కదా. నేను ఆల్రెడీ బిగ్ బాస్ లోపలికి వెళ్ళి అన్నీ చూసేసాను. కావాలంటే నీకు ఫొటోస్ కూడా ఇస్తాను మామూలుగా. ఎందుకంటే ఇది గుంటూరు కారం షూటింగ్ అవుతుంది. అప్పుడు మీకు తెలిసి ఉంటుంది, కుర్చీ తాతను నేను తీసుకెళ్ళాను తమన్ గారి దగ్గరికి. అప్పుడు అక్కడ బిగ్ బాస్ అవుతుంది. నేను వెళ్ళి అన్నీ చూసి వచ్చేసాను. ఇట్లా ఉంటుంది అనుకున్నాను. అంతా సెట్టింగ్ అంతే, వుడ్ అంటే చూడడానికి ఉన్నంత మంచి. బయట నుంచి బిల్డింగ్లా ఉంటుంది కదా, ఇట్స్ నాట్ ఏ బిల్డింగ్, కాంక్రీట్ బిల్డింగ్ కాదు, అది వుడ్ బిల్డింగ్. ఓకే. మేము కూడా నిజంగా మాకు కూడా బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ నాగార్జున గారు హోస్ట్, మాకు రాకేష్ మాస్టర్ హోస్ట్. ఇక్కడ మీ కంటెస్టెంట్లు వేరే ఉంటారు, అక్కడ మేము కంటెస్టెంట్లు, నేను పుల్లబాలు, ఆవేశ స్టార్, మేమంతా కంటెస్టెంట్లు. అక్కడ మీ ఫ్రెండ్స్ అందరినీ కలిపి బిగ్ బాస్కి పంపిస్తే ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? తెలుగు 2 రాష్ట్రాలని ఊపిస్తారా? ఏమో అంత పెద్ద కోరికలు మాకు లేవులేమ్మా. ఒకవేళ దాంట్లో చేసుకుంటూ వెళ్తున్నాం. ఒకవేళ మేము కూడా యూట్యూబ్ బిగ్ బాస్ 4-5 చేశాను నేను. ఓకే. ఇప్పుడు సేమ్ టు సేమ్ అంతే, అది టీవీలో టెలికాస్ట్ అవుతుంది, ఇది యూట్యూబ్ ఛానల్లో, ఇది సోషల్ మీడియాలో టెలికాస్ట్ అవుతుంది. అంతే, ఏం లేదు. అక్కడ చేసింది ఇక్కడ మేము చేసుకుంటాం. అక్కడ ఎలా వంటలు చేసుకుంటాం, ఇక్కడ అట్లా వంటలు చేసుకుంటాం. అక్కడ సింగింగ్ డాన్సింగ్, ఇక్కడ సింగింగ్ డాన్స్, అక్కడ స్విమ్మింగ్, ఇక్కడ స్విమ్మింగ్. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అన్ని సేమ్ కంటెంట్స్, సేమ్ టాస్క్స్. ఓకే. బయట కొన్ని టాక్స్ వస్తున్నాయి. ఇప్పుడు స్వాతి నాయుడు మీతో ఎక్కువ తిరిగేది కదా అప్పట్లో, ఇప్పుడు కాకపోవచ్చు. అయితే మీరు ఎవరైనా ఈ ఈవెంట్స్ అని పేరుతో వచ్చిన వాళ్ళకి అమ్మాయిలు కావాలంటే వీళ్ళని కూడా సప్లై చేసేవారంట. నేనా? మీరు కాదు, మీ ఫ్రెండ్స్ అందరూ మా దాంట్లో ఈ గ్యాంగ్ లో ఇలాంటివి అలా ఎవరు లేరు. ఆర్టిస్టులు వాళ్ళు సెపరేట్గా ఉంటారు, రెడ్ లైట్ ఏరియాలో నిలబడతారు. కేపీహెచ్బి కాలనీ మెట్రో స్టేషన్ కింద నిలబడతారు నైట్ టైం వెళ్తే. వాళ్ళ వృత్తి అది, వాళ్ళు నేనేం తక్కువ చేయడం లేదు. వాళ్ళు తక్కువ, నేను వాళ్ళు వేసీలు, వాళ్ళ వృత్తి అది ఉంటుంది. మా టీంలో అందరూ మేము ఆర్టిస్టులు, అట్లా ఎవరం చేయం.